హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏంటి విషయాలు? కథ కోసం వచ్చారా? అయితే చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ కథ పేరు, తాతయ్య మరియు మనవరాలు. ఒక చిన్న గ్రామంలో, తాతయ్య, తన మనవరాలితో ఉండేవాడు. తాతయ్యకు మనవరాలు అంటే చాలా ఇష్టం. అలాగే మనవరాలికి కూడా తాతయ్య అంటే చాలా ఇష్టం. అయితే, మనవరాలు, తన చదువులో చాలా బలహీనంగా ఉండి, నిరాశ చెందేది. ఒకరోజు, ఆమె కన్నీళ్లతో తన తాతయ్య దగ్గరకు వచ్చింది. అప్పుడు, మనవరాలు, తన తాతతో, నాకు చదువు రావడంలేదు. నేను, ఎప్పుడూ చదువులో విఫలమవుతూ ఉన్నాను, అని అంది. అందుకు తాతయ్య, చిరునవ్వుతో, విఫలం అనేది, విజయానికి మొదటి అడుగు, అన్నాడు. తరువాత, తోటలోని ఒక మొక్కను చూపించి ఇలా అన్నాడు. చూడు, ఈ మొక్క, మొదట బలహీనంగా ఉంటుంది. కాని, దీనికి ప్రతిరోజూ నీళ్లు పోస్తే, అది పెద్ద వృక్షమవుతుంది. అలాగే, నీవు కూడా, కష్టపడి చదివితే ఒకరోజు మంచి ఫలితం వస్తుంది అని అన్నాడు. అప్పుడు మనవరాలు, ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంది. ఆమె ప్రతిరోజూ, క్రమంగా చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతున్న కొద్ది కాలానికే పరీక్షలు వచ్చాయి. కష్టపడి చదివినందున, తను మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. అప్పుడు, తన మార్కుల పట్టికను, తన తాతయ్యకు చూపిస్తూ, ఆనందంతో తాతయ్యను కౌగిలించుకుంది. ఇదిరా పిల్లలు, ఈ రోజు కథ. కథ బాగుందా? ఈ కథలో నీతి ఏంటంటే, ఆ పాపల, మీరు కూడా కష్టపడి చదివితే విజయం మీదే అవుతుంది. సరే, ఉంటాను పిల్లలు.